ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ డే నాకు మీకు. ఎందుకంటే మనము ఒక అద్భుతమైన ఒక వ్యక్తిని ఈరోజు చూడబోతున్నాము అండ్ వారు మాట్లాడితే వినబోతున్నాము. రెడీగా ఉన్నారా? ఎవరు? ఆడపిల్ల కాదు, ఆడపుల్లి, ఆడబిడ్డ. ఎవరు? జ్యోతక్క. మంచి అద్భుతమైన సెషన్ ఇది. మన జీవితంలో ఎప్పుడైనా సరే గుర్తుండిపోయే ఒక మంచి రోజు, మంచి సమయం. నాకైతే నిజంగా చాలా పెద్ద మెమరబుల్ డే ఈరోజు. మరి వెల్కమ్ చెప్పేద్దామా జ్యోతక్కకి? విందామా మంచి మంచి సంగతులు, ఎక్స్పీరియన్సెస్ నేర్చుకొని మనం కూడా ఎంతో మంచిగా ఎదుగుదామా? సో జ్యోతక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్, రియలీ ఐఎమ్ సో హ్యాపీ, రియలీ సో హ్యాపీ. మీ అందరికీ ఇంతవరకు పరిచయం ఉన్నటువంటి మీ అక్క జ్యోతక్క, నేను అలియాస్ జ్యోతమ్మ, ఇక్కడ ఉండటానికి మీ అందరి అభిమానం, ప్రేమ, ఆప్యాయత, మీరు చూపించేటువంటి దయ నా మీద అంతా ఇంత కాదు. ఇట్ ఈస్ అ ప్రైస్లెస్. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. డయాస్ మీద ఉన్నటువంటి గంప నాగేశ్వరరావు గారు, మన ప్రియతమ చెల్లె జయ, సురేష్ గారు, రవికుమార్ గారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలు, మీ అనుభవం ముందు నేను చాలా చిన్నదాన్ని. ఇక్కడ ఉన్నటువంటి తమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు, నా కూతురు లాంటి వాళ్ళు, నా పిల్లలు లాంటి వాళ్ళు, మీరందరూ నాకెంతో కావాల్సిన వాళ్ళు. మీకు నేను అవసరం లేదు, కానీ మీరు నాకు కావాలి. నేను ఇక్కడ స్పీచ్ ఇవ్వటానికి వచ్చినాను మీరు అనుకోవద్దు. మీతోని ఫైట్ చేయడానికి వచ్చాను. ఎందుకు వచ్చాను? ఇట్ ఈస్ ఫర్ షూర్ టుడే వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్. నా భవిష్యత్తు కూడా మీతోనే ముడిపడి ఉంది. అనుకుంటున్నారా? జ్యోతక్కకు ఆల్రెడీ 44 సంవత్సరాలు, ఇంకా భవిష్యత్తు ఏంటి, అన్నీ సాధించింది కదా అనుకున్నారా? ఎవరైనా అనుకున్నారా? అనుకోకూడదు. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లెసన్, ఎవ్రీ డే ఈజ్ అ ప్రీషియస్, ఎవ్రీ మినిట్ ఈజ్ అ ప్రీషియస్, and every person is a precious in our lives. And today is a fortunate day for me that sharing my thoughts with you and my experiences with you and my future endeavors with you. You are all energetic and strengthful people. Every person is a special, and you have a lot of power in you. The only thing is you guys are not using it. మీరందరూ నాకన్నా తెలివి కలవాళ్ళు, నాకన్నా శక్తివంతులు, నాకన్నా ఎక్కువ చేయగలరు. కానీ డిఫరెన్స్ ఏంటంటే మీరు చేయడానికి నిర్ణయం తీసుకోలేదు, నేను తీసుకున్నా. ఆర్ యూ అగ్రీ? యూ హ్యావ్ టు. ఇఫ్ యూ సే నో, దెన్ ఐ విల్ ఫైట్, ఆర్ ఎల్స్ యూ ఫైట్ విత్ మీ. మీరు ఇక్కడ నా మాటలు కేవలం వినడానికి కూర్చోవలసిన అవసరం లేదు. మీరు డిబేట్ చేయండి, నాతో ఫైట్ చేయండి, క్వశ్చన్స్ అడగండి. మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారు, కారణం ఏంటి? ఇన్వెస్ట్మెంటా? డబ్బు లేక ల్యాక్ అవుతున్నారా? మీరందరూ
మళ్ళీ ఒకసారి వినండి. ఇన్వెస్ట్మెంటా, డబ్బులు లేక అవుతున్నారా, డబ్బులు లేకపోవటం వల్లనే మీరు సక్సెస్ కాలేకపోతున్నారా? సో ఇట్ ఈజ్ మీనింగ్లెస్. It is meaningless. I don't agree that. I just want to go and meet them, my children. Can I? I just want to touch. Yeah, I love to go and meet them for a while, 10 minutes. గర్ల్స్ ఫస్ట్ ఆర్ బాయ్స్ ఫస్ట్? మీరే చేతులు ఎత్తాలి. గర్ల్సా బాయ్సా? సో బాయ్స్ ఫస్ట్, ఓకే? జస్ట్ ఐ వాంట్ టు షేక్ అండ్ ఇన్ ఈచ్ రో one person or all of you? All of you? That's fine. I have a patience. Myself Jyoti Reddy, okay? Alias Jyotakka. Nice meeting you. Immediately పేరు చెప్పాలి, ఓకే? ఐ మే కాల్ యూ లేటర్ విత్ యువర్ నేమ్. షేక్ హ్యాండ్ మంచిగా ఇవ్వాలి. నేను షేక్ హ్యాండ్ ఇచ్చే దాంట్లో ఒక మీనింగ్ ఉంది, ఓకే? దట్స్ వాట్ ఐ కమ్ హియర్. సతీష్ ఫేస్బుక్ ఫాలోవరా? ఓకే, థ్యాంక్ యూ, నైస్. ప్రసాద్, ఏంటి కాన్ఫిడెన్స్ షేక్ హ్యాండ్లో లేకపోతే ఎట్లా? గివ్ ఇట్ టు మీ మ్యాన్. అవునా? ఓకే ఓకే, అవునా? నా ప్రోగ్రామ్ కోసం వచ్చి థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద లవ్. వరంగల్ జిల్లాలో ఒక చిన్న కుగ్రామంలో ఉంటూ అక్కడ కూలి పని చేసుకుంటా జ్యోతి గారు ఈరోజు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి యజమానురాలుగా ఉంది. మీరు అనుకోవచ్చు ఎందుకో ఇలా లోపలికి వచ్చి అందరితో మాట్లాడుతుంది. వాళ్ళకు అమ్మాయికి యూత్ అంటే ఎంతో ప్రేమ, యూత్ అంటే ఎంతో నమ్మకం. ఈ యూత్ మన ఇండియాని మన చేస్తారన్న ఆశతో ఇటువంటి జ్యోతి లాంటి జయ లాంటి మేమందరం ఇంకా మీ గురించి పనిచేస్తూ ఉంటాం మిత్రులారా. ఆల్వేస్ షెల్ బి వర్కింగ్, ఆల్వేస్. అనాథ శరణాలయానికి సహాయం చేస్తూ ఉంటుంది. వరంగల్ దగ్గర ఒక విలేజ్ లో ఉంది. 100% షీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అనాథ శరణాలయము. అదే కాకుండా ఆమె సంపాదించిన చాలా వరకు అమౌంట్ కూడా నిజమైన నిరుపేదలకు, నిజమైన డిజర్వింగ్ పీపుల్ కు డొనేట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే తను ఒక బాధ ఇంకెవరు పడకూడదని తనతో అయినంత వరకు శక్తిలా ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ క్లాస్ లో చాలా ఓపెన్ గా మాట్లాడండి, ఓపెన్ గా వినండి, వారి అనుభవాలు అడగండి, వారి క్వశ్చన్స్ అడగండి. ఇంకేమైనా అడగదలుచుకుంటే మీరు ఎలా, వాట్ ఈస్ అవర్ లైఫ్, అవర్ లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మనం సినిమా తీయొచ్చు జ్యోతి గారి గురించి, అంత అద్భుతమైన విషయం ఉంటుంది జ్యోతి గారిలో ఒక చరిత్ర. అబ్సల్యూట్లీ. శ్రీదేవి, నైస్ మీటింగ్ యూ. అట్లే పట్టుకుంటా, వదిలేయాలి కొద్దిసేపు. ఐ లవ్ యూ టూ. అవునా? ఓకే, నేను కూడా గవర్నమెంట్ టీచర్ ఉండే, చూసారా? థ్యాంక్ యూ. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని ఈ భరతమాతం బుద్ధు బిడ్డ పుణ్య భూమిలో నేను జన్మించడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంకే జన్మలో చేసుకున్న పుణ్యమో, నేను ఎందుకు జన్మించాను, నేను ఎందుకు పుట్టాను ఈ భూమి పైన అని ఒక ఇంపాక్ట్ ద్వారా తెలుసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతమే అని భావిస్తున్నాను. జ్యోతియా నా పేరు పెట్టుకున్నా? కాపీ మాస్టర్. ఇంపాక్ట్ లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్ నేను అటెండ్ కావడం జరిగింది. అప్పుడు జ్యోతిరెడ్డి మేడం స్పీచ్ ని చూసి నేను ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఇంపాక్ట్ తర్వాత నేను కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఏం సంపాదించలేదు. ఈ 1 year లో ఒక సంస్కారం సంపాదించుకున్నాను. ఒక డబ్బు విషయంలో నేను నిరుపేదని. I'm doing my BTech final year from RVR NJC College of Engineering, Guntur. Actually, me coming to Impact, actually it happened down the line 4 months. I'm seeing from YouTube, have got, I think many of you heard about Sridhar Babu Addanki IAS, right? From last year, this year Impact, I've seen his speech. Actually, I'm more passionate about civil services and IAS officers. I have searched IAS in YouTube and I found Sridhar Babu Addanki. I have seen his speech day in and day out for 3 days, 4 days, 5 days. I am seeing his speech again and again. And then in the last speech, actually, regarding the phone number, the speech is cut down. So I called Gampa Nageshwara Garu and asked his phone number. Actually,
the Himalayan tsunami, you all know about the Himalayan tsunami, right? The Uttarakhand tragedy. Sridhar Babu Addanki IAS is currently working as additional secretary at the time in Uttarakhand. Actually, I called him explaining the tragedy of Uttarakhand and everything. Actually, I have asked him, sir, how can we contribute from Guntur for Uttarakhand and all those things? We actually, from my college, from Inspiration of Impact and Sridhar Babu IAS, we have collected 4 lakh rupees from my engineering college alone. And through Gampa Nageshwara Garu, I got in touch with Sridhar Babu and Addanki. I have invited him to my college. He, sir, eagerly accepted the invitation and came to my college to collect the 4 lakh rupee. I'm not saying that Impact connects the people through gurus, and the medium is through Gampa Nageshwara Garu. So I'm already placed in one company, the leading company, software company, TCS. What I am saying is that Impact is not about only placement, training and all those things. It is about training about your life. Sir, Gampa Nageshwara Guru, my personal request to you is that, sir, kindly conduct Impact in Guntur, Vizag and other places also, not alone only in Hyderabad. Because there are many people in Guntur, Vizag, many people are waiting for you. And my personal request is that actually I have a plan to indulge all the Impactians in one platform. If we can create a group, Impact 2013 through Facebook, if we are all one, right? For the past 30 hours, I've hardly seen only 10 minutes break. I'm really wondered. You just asked for a 10 minutes lunch break for the past 30 hours. Actually, I want to see all the Impactians come into one platform to that Facebook group and share your experiences. There might be many employees here. There might be many placement portals. There might be many students who got through to many placement jobs and all those. Yeah, మీరు అందరూ కలిసి మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆ గ్రూప్ ద్వారా షేర్ చేసుకుంటే ఇంపాక్టియన్స్ అందరూ కలిసి ఒక సార్ వీడియోస్ పోస్ట్ చేస్తే అందరూ కలిసి షేర్ చేయండి ఆ వీడియోని. మీరు ఒక వీడియో షేర్ చేస్తే 10 మంది చూస్తారు. ఇక్కడ ఉన్న 1500 మంది వీడియో షేర్ చేస్తే 1,00,000 మంది చూస్తారు. 1 వీక్ లో 1,00,000 మంది వ్యూస్ చూస్తే సార్ చెప్పినట్టు అడ్వర్టైజ్మెంట్స్ కానీ అదంతా సార్ కి ఇండైరెక్ట్ గా మనం హెల్ప్ చేస్తున్నట్టే. మీరు 100 రూపీస్ కాంట్రిబ్యూట్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ తో షేర్ చేయించండి, 10 మెంబర్స్ తో వ్యూ చేయించండి. సో ఆ వీడియోని అందరినీ సార్ని రిక్వెస్ట్ చేస్తాను నేను, ఫేస్బుక్ ఇంపాక్ట్ 2013 గ్రూప్ క్రియేట్ చేయమని. ఆ మెసేజ్ ద్వారా కూడా లింక్ మీకు పంపిస్తారు. సో అందరూ మీ ఫ్రెండ్స్ని కూడా ఆ గ్రూప్కి జాయిన్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ ఏది ఇంపార్టెంట్ కెరీర్ సంబంధించింది కానీ ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అమ్మాయి గ్రూప్. యా, హలో, నా పేరు మదన్. నాకు ఈ స్టేజ్ మీదకి రావడానికి ఛాన్స్ ఇచ్చిన మా పేరెంట్స్కి, గురువులకి అందరికీ ధన్యవాదాలు. ఓకే, నా దృష్టిలో ఏంటంటే స్టూడెంట్స్ మెయిన్గా ఎందులో లాగ్ అయ్యారో నా దృష్టితో నేను ఆలోచిస్తే ట్రెడిషన్స్ ఒకటి మన భారతదేశం గురించి తెలియదు చాలా మందికి. అది మన పూర్వీకులు మనకి చెప్పలేదు, మన బుక్స్లో కూడా రావట్లేదు. కూడా మనకి అదొకటి లాగింగ్లో ఉన్నాము. నాకు ఎక్కువ మాట రాదు. ఆ లాగింగ్ది నేను ఎలా చేయాలి అన్న దాని గురించి ఒక బుక్ రాస్తున్నాను, అండ్ ఇండియన్ స్టూడెంట్ అని. అదొక 30% కంప్లీట్ అయింది. దాంట్లో నేను ఈ నా దృష్టితో ఆలోచిస్తే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఒక ఎత్తు. మన స్పిరిచువల్ బుక్స్ అనేవి బుక్స్ కాదు, వాళ్ళ వేదాలు కానీ ఉపనిషత్స్ కానీ హిందూని కాబట్టి నాకు ఎక్కువ తెలుసు. అయినా ఖురాన్, బైబిల్ కూడా చదువుతున్నాను. నేను ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్ అని బుక్ రాయాలంటే అవి కూడా చదవాలి కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాను, చదువుతున్నాను. జస్ట్ నేను కంప్లీట్ చేసింది ఒక భగవద్గీత మాత్రమే కంప్లీట్ చేశాను కాబట్టి నాకు థాట్ వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ థాట్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయండి నా దృష్టిలో. ఒక అసమా బిల్లాడని కూడా సక్సెస్ఫుల్ పర్సనే, వీరప్పన్ సక్సెస్ఫుల్ పర్సనే, నేను సక్సెస్ఫుల్ పర్సనే, మీరు సక్సెస్ఫుల్ పర్సనే. సక్సెస్ అంటే ఏమో కాదు, అనుకున్న థాట్ని ఇంప్లిమెంట్ చేసి, అసలు చాలా చిన్న విషయం అండి నా దృష్టిలో, చాలా చిన్న విషయం. వచ్చిన థాట్ గ్రేట్గా ఉంటే చాలు, అంతే నా దృష్టిలో అయితే అంతే. నాకు ఛాన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అమ్మాయినప్పుడు కలిగే ఆనందం ఇంకెప్పుడు పొందలేదు. అంత గొప్ప ఆనందాన్ని పొందుతుంది.
అలాంటి ఆనందాన్ని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఒకవేళ ఈ గర్భంలో ఉన్నది మగ శిశువు అయితే ఆడదాన్ని ఎలా గౌరవించాలో నేర్పిస్తాను. దాన్ని ఎలా అయితే ఆ దేవుని ప్రార్థిస్తాను. 20 ఏళ్ళ దాకా నా కడుపులోనే పెంచమని. ఎందుకో తెలుసా? ఎన్నో అరాచకాలు, రేప్ అటెంప్ట్స్, యాసిడ్ అటాక్స్, మేమే తప్పు చేశాం, ఆడవాళ్ళే తప్పు చేశారని బయటికి వెళ్ళకూడదు. కానీ ఈ ఒక ప్రామిస్ చేయమ్మా, ఎవరికి చెప్పద్దు నా కడుపులో నువ్వు ఆడపిల్ల పెరుగుతున్నావని. ఎందుకంటే అక్కడ కూడా ఆడపిల్లని చంపేస్తున్నాడు. ఈ జన్మస్థలాన్ని గ్రేవ్ యార్డ్గా, శ్మశానంగా మార్చడానికి నాకు ఇష్టం లేదు. ఏం జరిగింది నా కూతురికి? ఎందుకు నేను ఏడవట్లేదు? ఇక్కడ ఏదో రాసు. నేను నీకు ముందే చెప్పాను నాకు ఆడపిల్లలు వద్దని. కానీ నువ్వు ఆడపిల్లకే జన్మనిచ్చావు. అందుకే ఈ బిడ్డను నేను చంపేస్తున్నాను. నేను కావాలంటే తిరిగిరా, లేదంటే ఆ బిడ్డతో చచ్చిపో. అయ్యో అయ్యో, చిన్ని చిరునవ్వులు కూడా నేను చూడలేదు. అయ్యో, ఒక్కసారి నా కోసం లేదమ్మా, ఒక్కసారి నవ్వు. కనీసం నేను 9 నెలలు ఈ భారాన్ని నేను కడుపులో పెట్టుకు మోసాను. కానీ అప్పుడు నా శరీరాన్ని చీల్చుకొని పుట్టించారు. ఇలా చంపుకోవడానికి నేను కట్టాను. అయ్యో, మీకు తెలుసా ఓ మాతృమూర్తి ఎంత బాధపడుతుందో? ఆడపిల్ల నేను ఒకే ఒక కారణం చేత నా కూతుర్ని ఏం తప్పు చేశాను మేము? ఒకవేళ మీరు కడుపులో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇలా చంపేస్తుంటే, మీ తల్లిని ఇలా చంపుతుంటే మీరు ఇక్కడ ఉండేవారు? మీ అందరికీ చెప్తున్నాను, ఆడపిల్లల్ని చంపుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా బిడ్డను తిరిగి తీసుకురాగలరా? నా బాధని కనీసం మీరు ఆలోచించగలరా? తెలుసుకోగలరా? శ్వాసగా మలిచారు. నా నేరం ఏంటి అని అడుగుతుంది. చెప్పండి చెప్పండి. నా దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అండి. ఇలా దే షుడ్ ఫెలిసిటేట్ మీ అని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ చేయగలిగిన హెల్ప్ ఏంటంటే, మీరు యూత్, మీరు చెప్తే ఎవరైనా మారుతారు, నేను చెప్తే ఎవరైనా మారుతారు. ప్లీజ్ మీ క్లాస్లో ఉన్న అమ్మాయిల్ని మీరు రెస్పెక్ట్ చేయండి. అప్పుడు పేరెంట్స్ ఆటోమేటిక్గా మారుతారు. బయటికి పంపించాలంటే వద్దమ్మా, ప్రపంచం ఎలా ఉందో తెలుసా అంటున్నారు. ఎవరండి ప్రపంచం? మనమేగా ప్రపంచం. మనం మారుదాం, అమ్మాయిలకి రక్షణ మనం కల్పిద్దాం. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్.
విషాదం నుంచి బయటకు వచ్చారా? రండి, స్లోగా బయటకు వచ్చేసేయండి. లెట్స్ 1 2 3. సో ఎందుకంటే కంపల్సరీ ఇంపార్టెంట్ మీకు నచ్చినాయి మీరు నోట్ చేసుకుంటే, ఎప్పుడన్నా మీరు డౌన్ అయినప్పుడు ఆ వ్యక్తి మీరు గుర్తుకొచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారో మీరు చూసుకుంటే దట్ ఈస్ ఎ లెసన్. అంటే మీకు నచ్చిన విషయాలే, వేరే వాళ్ళకు నచ్చినవి కాదు. ప్రతిదీ కూడా నీకు నువ్వు నచ్చాలి ఫస్ట్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ ఇట్ సెల్ఫ్. అండ్ వన్ మోర్ థింగ్, మనం క్లాప్స్ గంపలో గోవిందలాగా కలగూర గంపలాగా కొడుతున్నాం. అలా కాకుండా 1 2 1 2 3 స్టార్ట్ చేయండి. 5 times. I love it. Thank you. Thank you. I love it. థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే మనం అంతా చదువుకున్న వాళ్ళం కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మినిమం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళం. మనల్ని చూసి మీరందరూ రేపు వీడియోలో కనిపిస్తారు. హెచ్ఎంటీవీ వాళ్ళు లైవ్ ఇస్తున్నారు, మీరందరూ కనిపిస్తారు అక్కడ. మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి. కంపల్సరీ మనల్ని చూసి ఒక్క విషయం అన్నా, ఒక్క వ్యక్తి అన్నా నేర్చుకుంటే అది మనకు బ్లెస్సింగ్. అయితే ఆ కెపాసిటీ మనందరికీ ఉన్నది. నా దగ్గర ఏమున్నది నేర్చుకోవడానికని మీరు అనుకోకండి. మీ దగ్గర ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఐ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. నాకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా వాళ్ళు నా మీద అలగొద్దు, ఓకే? గర్ల్స్ అయితే అస్సలు అలగొద్దు. ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ మ్యామ్, దిస్ ఈజ్ అ ఫార్చునేట్ టు మీట్ యూ అని అన్నారు. I really felt very happy because the word touched me. ఇదే మాట నాకు 20 సంవత్సరాల కింద చెప్పడానికి రాలేదు, ఫీలింగ్ ఉండే నాకు. కానీ 20 సంవత్సరాల కింద ఒక వ్యక్తిని నేను కలిసినప్పుడు ఈ మాట చెప్పలేకపోయినా నేను. ఈరోజు మీరు నేర్చుకొని ఉన్నారు కదా, యు ఆర్ పర్ఫెక్ట్ దెన్ మీ, యు ఆర్ పర్ఫెక్ట్ దెన్ మీ కదా. అందుకని ఐ వాజ్ సో హ్యాపీ, ఐ లెర్న్ దట్. నేను వెళ్ళి అందరి దగ్గర వంగి దండం పెడతాను కానీ ఐ రియలీ లవ్ యువర్ యాటిట్యూడ్ అని ఎవరికి చెప్పలేదు. బట్ టుడే వన్ బాయ్ టోల్డ్ మీ ఐ లవ్ యువర్ యాటిట్యూడ్. రియలీ కదా, ఇట్ ఈస్ వండర్ఫుల్, వండర్ఫుల్. అంటే దట్ గాయ్ ఈజ్ అ మెచ్యూర్డ్ ఇన్ థింకింగ్, మెచ్యూర్డ్ ఇన్ థింకింగ్. మీ దగ్గర కూడా నేర్చుకోవటానికి నాకు చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఎవ్రీ వన్ ఈజ్ అ పవర్ఫుల్. మిమ్మల్ని మీరు గుర్తించక ఏదో తక్కువ ఉన్నదనే ఆలోచిస్తున్నారు కానీ మన దగ్గర ఏమున్నది అని ఆలోచించట్లేదు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో నా లైఫ్ ఎక్స్పీరియన్స్కి వస్తే కొంచెం స్టార్ట్ చేసి మధ్యలో మీకు కొంచెం వేరే చెప్తాను, ఓకేనా? యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్. ఓకే, నేను ప్రిపేర్ కాను, లెక్చర్కి నేను ప్రిపేర్ కాను. మీకు లెక్చర్ అవసరం లేదు, మీకు జీవితం అనే పాఠం కావాలి అని నేను నమ్ముతున్నా. ఆమె రైట్? లెక్చర్స్ ఏమున్నది, అంతటా దొరుకుతాయి. ప్రతి సినిమాలో హీరో అన్ని లెక్చర్స్ కదా. మళ్ళీ కొత్తగా లెక్చర్ ఎందుకు? నేనైతే నేను ఏం నేర్చుకున్నానో చెప్తాను, ఎక్కడ కింద పడ్డానో చెప్తాను, ఎలా లేసానో చెప్తాను, లేచినప్పుడు పడినప్పుడు పడ్డ బాధ చెప్తాను, సంతోషం వచ్చినప్పుడు ఎలా స్పందించానో చెప్తాను, బాధ అయినప్పుడు ఎలా ఏడ్చానో చెప్తాను. మీరు ఎక్కడెక్కడ నా జీవితంలో అడ్జస్ట్ అవుతారు, ఎక్కడ మీ బాగా ఉన్నది, మీరు నా లైఫ్లో ఎక్కడ సింక్ అవుతారు, మీరేం నేర్చుకుంటారు, మీకేం క్వశ్చన్స్ ఉన్నాయి, మీ క్వశ్చన్స్ రాయండి, ఇక్కడ వచ్చి అడగాలి కంపల్సరీ. అడగకపోతే నేను ఒప్పుకోను. అందరం కూడా ఆకలి అయితే అన్నం అడిగితేనే అమ్మకు తెలుస్తుంది కదా, కన్న తల్లి అయినా కూడా అడగాలి. క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఒక ఆఫీస్లో మీ మేనేజర్ని క్వశ్చన్ చేయండి. వాళ్ళు చెప్పిన పని చెవులూపుతూ చేయటం కాదు, మనము వాళ్ళకి ఏం కావాలో అడగాలి, వాళ్ళకి ఆ రోజు ఏం కావాలో అడగాలి. ఆ ఇన్పుట్ మీరు ఇవ్వగలుగుతారా లేదా అది నీ బాధ్యత. ఏం కావాలో చెప్పడం వాళ్ళ బాధ్యత. వాళ్ళని క్వశ్చన్ చేయండి వర్క్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్, నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే ఉద్యోగమా వ్యాపారమా.
వ్యాపారమా ఉద్యోగమా? సో వ్యాపారం అనగానే కోట్లు కావాలా, కనీసం వేలన్నా కావాలి, లక్షలన్నా కావాలి అని ఒక అభిప్రాయం. ఎందరు అనుకుంటున్నారు డబ్బు కావాలి వ్యాపారానికని? ఉద్యోగం ఎందరికి ఇంట్రెస్ట్? థింగ్ ఏంటంటే, వైల్ కమింగ్ టు మై లైఫ్ ఎక్స్పీరియన్స్, కష్టాలు దేవుడు ఇవ్వటం అనేది వన్ సైడ్ ఫార్చునేట్ ఫర్ మీ, అండ్ ద అదర్ సైడ్ అన్ఫార్చునేట్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు గెట్ ఎలాంగ్. ఆ టైంలో నాది బర్త్ వచ్చేసి ఆగస్ట్ 29, 69. ఇక్కడ మీరంతా నాకన్నా చాలా చిన్నపిల్లలు, ఒక్కలో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం కష్టపడలే, నేను పడ్డ దాంట్లో ఒక 5% కూడా పడలేదు. ఒక స్త్రీ, అందులో గ్రామీణ స్త్రీ, ఒక అమ్మాయి, ఆడమ్మాయి ఎంత లీస్ట్ హయ్యెస్ట్ కష్టాలు అనుభవించవచ్చో నేను అనుభవించిన. ఎంత హయ్యెస్ట్, లీస్ట్ సోఫిస్టికేటెడ్ అండ్ బ్రైట్ఫుల్ లైఫ్ చూడొచ్చో చూశాను. 88లో ఫ్లైట్ పైనుంచి పోతుంటే ఈ విమానం ఎప్పుడన్నా లైఫ్లో ఎక్కగలుగుతామా అని ఆలోచించిన నేను ఈరోజు ఈ ఫ్లైట్లో 26 గంటలు కూర్చోవాలన్నా 2.5 గంటల్లో పోయేది ఎవరన్నా కనిపెడితే బాగుండు, అంటే ఆ టైం వేస్ట్ అవుతుందని ఆలోచించే స్థాయికి. 88లో పొలం కలుపు తీసుకుంటూ ఆలోచించిన ఆలోచన 2008 వరకు నా ఆలోచన విధానం ఇలా మారింది. ఈ మధ్యలో ఎన్ని కష్టాలు అనుభవించవచ్చు, ఎంత బాధలు అనుభవించవచ్చు, ఎన్ని అవమానాలు అనుభవించవచ్చు, ఎంతమంది నన్ను ఈసడించుకోవచ్చు, ఎంతమంది నన్ను అసహించుకోవచ్చు, ఎంతమంది నన్ను హింస పెట్టాలనే ప్రయత్నంలో ఉంచవచ్చు. వాళ్ళని నేను ఎలా ఎదుర్కొన్నాను, ఎందుకు ఎదుర్కొన్నాను? నేను పెరిగింది అనాథాశ్రమంలో, బాల సదనం, చిల్డ్రన్స్ హోమ్, గవర్నమెంట్ ఆర్ఫనేజ్ హోమ్ విచ్ ఇస్ ఇన్ రెడ్డి కాలనీ, హనంకొండ. స్టిల్ ఇట్ ఈస్ దేర్. రెడ్డి కాలనీ, హనంకొండ. ఐ వాజ్ దేర్ ఫ్రమ్ 5th class to 10th class. మా నాన్న వెంకటరెడ్డి, అమ్మ సరస్వతమ్మ. ఐఎమ్ బ్లెస్డ్ కిడ్. ఐ లవ్ మై మామ్, బట్ అన్ఫార్చునేట్లీ దో మై పేరెంట్స్ ఆర్ దేర్, I raised in an orphanage home because of the poverty which I hate, which I don't like, which I went through. ఇవే మాటలు ఆ రోజు నా మనసులో ఉన్నాయి, ఈరోజు కూడా నా మనసులో ఉన్నాయి. ఈరోజు చాలామంది పేదవాళ్ళ కోసం, చాలామంది స్టూడెంట్స్, చాలామంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే, చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే నచ్చని ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రమాదాలు అన్నీ చూసినప్పుడు సేమ్ భావం. నేను వ్యవసాయం చేశాను, నేను పొలంలో కలుపు తీశాను, నేను రోజు మొత్తం కష్టపడితే 5 రూపాయలు సంపాదించాను, గంటకు 50 పైసలు. ఒక రోజంతా కష్టపడితే 5 రూపాయలు కూలీ పని చేశాను. దట్ వాజ్ మై లైఫ్. నేను పెళ్ళయి 2 పిల్లలు అయ్యేంత వరకు కూడా నా స్టాండర్డ్ 10th స్టాండర్డ్, 10th క్లాస్తోని పెళ్ళైపోయి 16 సంవత్సరాలకి ఆర్ఫనేజ్ నుంచి బయటకు రాగానే నాకేమో, నేను హాస్టల్లో ఉన్నటువంటి ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను ఇన్స్పైర్ అవ్వటానికి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను, అట్ ద లీస్ట్ అండ్ వర్స్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ చెప్తాను. ఇవన్నిట్లో మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడేటి అని నేను రివీల్ చేస్తున్నా, విచ్ ఇస్ మై పర్సనల్ లైఫ్. బట్ స్టిల్ ఐ నో హౌ యూ ఇన్స్పైర్ ఫ్రమ్ దట్ మూమెంట్. హాస్టల్లో ఉన్నప్పుడు ఎవ్రీ డే ఐ యూస్ టు వర్క్ ఫ్రమ్ ది రెడ్డి కాలనీ టు లష్కర్ బజార్, హనంకొండ. ఎవరికైనా తెలిసే ఉంటుంది, వరంగల్ వాళ్ళకు తెలుసా? వెరీ గుడ్. ఇట్ వాజ్ 2.5 kilometers. 5th class నుంచి 10th class వరకు నాకు స్లిప్పర్ లేవు కాళ్ళకు. సో ఎవ్రీడే మార్నింగ్ నడుస్తూ వెళ్ళేదాన్ని. స్కూల్ బ్యాగ్ లేదు, ఇంత హైట్ బుక్స్ ఉండేది. ఆ బుక్స్ ఇలా పట్టుకోవడానికి శారీరకంగా శక్తి ఉండేది కాదు.
ఐ వాజ్ ఇల్ చైల్డ్, అంటే ఎప్పుడు హెల్తీగా లేను నేను. దానివల్ల నడవటం ఒక కష్టం అయితే పుస్తకాలు పట్టుకోవటం ఇంకో కష్టం. అంత కష్టపడుతూ నడుస్తూ వెళ్ళినప్పుడు ఆ మధ్యలో ఒక చాయ్ హోటల్ వచ్చేది, గుడిసె హోటల్. తెలుసా మీ అందరికీ? చూసారా? హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా వెళ్తుంటే మార్కెట్, చిన్న కూరగాయల మార్కెట్ పక్కకు గుడిసె హోటల్ ఉంటుంది. అక్కడ పూరి చేసేవాళ్ళు రోజు ప్రొద్దున్నే. ఎల్లో కలరు పొటాటో కర్రీ చేసేవాళ్ళు. ఐ లవ్ టు ఈట్ దట్. ఒక్క క్షణం ఇలా నిలబడి అలా చూసేదాన్ని ఆ ఫుడ్ వైపు. ఇట్ నెవర్ బీన్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ టు ఈట్ ద ఫుడ్. ఆ 10వ తరగతి అయ్యేంత వరకు ఎవ్రీడే చూడటమే సరిపోయింది, తినటం అవ్వలేదు. అప్పుడు దాని కాస్ట్ 50 పైసలు. ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. స్లిప్పర్ అప్పుడు 2 రూపాయలు. ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. స్కూల్ బ్యాగ్ మైట్ బి 5 రూపీస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. స్టిల్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎవరిని క్వశ్చన్ చేయాలో కూడా నాకు తెలీదు. నాన్న ఉన్నారు, 20 గుంటల భూమి, 5 పిల్లలం. ఏం చేయగలరు తను? రెడ్డి కులం. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ దొరకాలంటే అవకాశాలు తక్కువ. అందువల్లనే మదర్లెస్ చైల్డ్ అని ఒక అబద్ధం చెప్పి అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. జస్ట్ బికాజ్ ఆఫ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్. దట్స్ వాట్ ఐ గాట్. ఆ తర్వాత ఆ 10th క్లాస్ లోపల నేను చదువుకునేటప్పుడు సూపరింటెండెంట్ వచలాదేవి గారు కూతురు శ్రీదేవి డాక్టర్, ఆమెను చూసినప్పుడు ఇలా కోట్ వేసుకున్నప్పుడు ఐ లవ్ టు వేర్ ద కోట్. అప్పుడు డ్రీమ్, పెద్ద కళ నాకు అది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారితో షేక్ తీసుకునేంత పెద్ద కళ అప్పుడు ఒక కోట్ వేసుకోవాలని. కలాం గారి పక్కకు కూర్చొని మాట్లాడినప్పుడు పొందిన అనుభూతి వండర్ఫుల్. అంతా ఇంత కాదు, రియలీ.